మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడిందనే చెప్పాలి. ఇన్నాళ్ళు ఎవరు పార్టీ పెడతారా? ఎవరు పార్టీ పెడతారా అని ఎదురు చూస్తున్న తరుణంలో మన తీన్మార్ మల్లన్న తాజ్ కృష్ణాలో పెద్ద ఎత్తున ఆహ్, టీఆర్‌పీ పార్టీ పెట్టడం జరిగింది. ఒకసారి దీని మీద సార్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆహ్, అనలిస్ట్ వి. ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ రావు. సో, మొత్తానికి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోని ఎప్పుడెప్పుడు కొత్త పార్టీ ఎవరు పెడతారని ఎదురు చూస్తున్న తరుణంలో తీన్మార్ మల్లన్న గారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది పార్టీలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. బట్ మల్లన్న విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక పార్టీ పెడతాడు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఎమ్మెల్సీ గెలవగానే ఈ స్పెక్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ అనుకున్నట్టే తన పార్టీతో ముందుకు వచ్చాడు. నా వరకు నేను అనుకున్నాను కొంతకాలం తర్వాత పెడతాడేమో, ఇంత తొందరగా పెట్టకపోవచ్చు. ఎందుకంటే బీసీల కోసం ఒక పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ముందుగా భావజాల వ్యాప్తి, బీసీలను సిద్ధం చేయడము, అందులో కొత్త లీడర్షిప్ డెవలప్ చేయడము, ఇదంతా జరగాలి. బట్ ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడో లేదో మనకు తెలియదు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆయన అయితే అనౌన్స్ చేశాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, టీఆర్పీ. దాంతోపాటుగా అధికారం, ఆత్మగౌరవం, వాటా, ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే స్లోగన్ ఇచ్చాడు. రైట్. అంటే మొత్తానికి పార్టీలో పాపం ఇంకా ఎవరు చేరనట్టు లేరు. ఏఐని మాత్రం స్పోక్స్ పర్సన్గా పెట్టుకోవడం జరిగింది. ఏం చెప్తారు సార్? అంటే అసలు స్పోక్స్ పర్సన్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఏఐ అనేది స్పోక్స్ పర్సన్గా పనికి రాదు. దాన్ని పునరాలోచించుకోవాలి. మల్లన్న ఏఐని ఉపయోగించుకోవచ్చు, రాజకీయ పార్టీ ఏఐని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. బట్ ఈరోజు ఉన్న అనుభవం వరకు ఒకవేళ నాకు తెలియని చాలా విషయాలు ఆయన స్టడీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏఐ ఎట్లా ఉపయోగపడుతుంది అనే కోణం నుంచే చూస్తాం. ఏఐని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే కోణం ఆయనకి ఏదైనా ఉంటే ఉండొచ్చు. బట్ నాకు అందిన సమాచారం వరకు, అంటే నాకు ఆలోచనకు తట్టిన విధంగా, ఏఐని స్పోక్స్ పర్సన్గా పెట్టుకోవడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. ఎలా అంటారు? ఇప్పుడు ఇదే ఏఐని అడిగాను నేను. తీన్మార్ మల్లన్న ఏఐని ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పెట్టడము, అంటే తీన్మార్ మల్లన్న అనలేదు, ఒక పొలిటికల్ పార్టీకి ఏఐ అనేది స్పోక్స్ పర్సన్గా ఉండొచ్చు అని. ఆన్సర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. సెకండ్ ఏంటంటే, లీగల్ ఫ్రేమ్వర్క్లో చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ ఎట్లుండాలి దానికి నిర్దేశించిన విధంగా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. దానిలో ఏం రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళ అంచనాకు అందలేదు. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ ఏఐని అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పెట్టినప్పుడు రూల్ ఎట్లుండాలి అనేది వాళ్ళు కూడా ఫ్రేమ్ చేయాలి ఇప్పటిదాకా. అంటే ఎటువంటి చట్టబద్ధమైన నిబంధనలు అయితే లేవు. ఇప్పుడు ఏఐని పెట్టవచ్చా పెట్టకూడదా, ఒక గ్రే ఏరియా అది. అటువంటప్పుడు పెట్టవచ్చు. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక స్పోక్స్ పర్సన్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? ఫస్ట్, స్పోక్స్ పర్సన్కి తను మాట్లాడాల్సిన అంశం పట్ల ఒక స్పష్టత ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా ఒక్క మాట నోరు జారినా కూడా అది చాలా రకాలుగా ఆ పార్టీనే బొందబెట్టవచ్చు కూడా, ఒకవేళ నోరు జారితే. ఎవరైనా స్పోక్స్ పర్సన్ అనేవాడు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలాసార్లు పార్టీలల్లో ఈ క్రమశిక్షణ ఉండకుండా అలవోకగా మాట్లాడి తర్వాత నానా ఇబ్బందులు పడతారు దాని నుంచి బయటపడడానికి. అటువంటి నష్టాలను తీసుకొస్తుంది. ఇంకోటి, దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఏఐ మాట్లాడే వాటికి. ఇప్పుడు ఒక పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు అంటే ఆ పార్టీ స్టాండ్ మాట్లాడతాడు. తర్వాత ఆ పర్టికులర్ సందర్భంగా ఆయన ఏ రకంగా స్పందించాలి అనేది కూడా ఉంటుంది. లౌక్యాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇవన్నీ ఏఐతో సాధ్యమా మరి? అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో డిస్కషన్ చేసుకున్నప్పుడు
అసలు క్వాలిటీస్ ఏ ఉండాలి అనుకున్నాం కదా, సో దానికి సంబంధించి ఏదైతే ఉందో మీరు ఏఐని అడిగినప్పుడు ఏఐ మీకు ఏం చెప్పింది? ఇదే టీఆర్పీ పార్టీ గురించి కానీ మల్లన్న గురించి కానీ, అంటే ఏఐని అసలు స్పోక్స్ పర్సన్గా నియమించవచ్చా వచ్చా, అంటే మల్లన్న పెట్టుకోవచ్చా గురించి వద్దా? అడగలేదు. ఏఐని స్పోక్స్ పర్సన్గా పెట్టవచ్చా అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ పెట్టింది అది, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా. మ్మ్. దీని మీద నిర్దిష్టంగా ఎటువంటి రూల్స్ కూడా లేవు. మ్మ్. కానీ స్పోక్స్ పర్సన్ అనేవాడికి ఒక మనిషికి, ఒక పార్టీ ప్రతినిధికి ఉండాల్సిన ఇవి ఒక ఏఐ స్పోక్స్ పర్సన్కి ఉండకపోవచ్చు. టెక్నాలజీలో అది ఆల్గరిథం బట్టి ఎటువంటిదైనా తీసుకురావచ్చు. బట్ అది ఒక పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్కు ఆ రకమైన స్వభావం ఉండకూడదు. అది ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అనేది వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే సమయస్ఫూర్తి స్పోక్స్ పర్సన్కు చాలా అవసరం. ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా కూడా స్లిప్ కాకుండా చాలా కేర్ఫుల్గా సమాధానాలు చెప్పాలి. అవును. మరి అంత ప్రోగ్రామింగ్ ఎవరు చేయాలి ఏఐ అనేది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అన్ని దిక్కుల నుంచి సమాచారాన్ని పుల్ చేసి దాన్ని కొంత ఫిల్టర్ చేసి తనకు అడిగిన క్వశ్చన్ ఫ్రేమ్లో దాన్ని తీసుకొచ్చి మనకిస్తుంది. మరి అటువంటప్పుడు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఆ సమయస్ఫూర్తి ఏఐకి ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత మైనస్ ప్లస్ రెండు ఉంటాయి. కొన్నిసార్లు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అది. అటువంటప్పుడు పార్టీకి దెబ్బ తగులుతుంది. కొన్నిసార్లు పార్టీ స్టాండ్కు భిన్నంగా కూడా ఏఐ వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని అంత పర్ఫెక్ట్ టూల్గా మళ్ళీ ఎట్లా వాడుకోగలుగుతాడు? ఇంకోటి రేపు ఎస్కేప్ కావడానికి కూడా ఈజీ అవుతుంది. అవును. నేను మాట్లాడలేదు, ఏఐ మాట్లాడిందని చెప్పొచ్చు. అవును. ఏఐకి విచక్షణ ఉండకపోవచ్చు. ఉండొద్దు. కాబట్టి నథింగ్ బట్ మీరు చెప్పే ఫ్రేమ్ అంతా ఎలా ఉందంటే, రోబో సినిమాలో రోబో ఏదైతే చేస్తుందో మీరు చెప్పినటువంటి ఫ్రేమ్ అయితే అలాగే ఉంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు స్పోక్స్ పర్సన్కు భావోద్వేగాలు ఉంటాయి మ్మ్. పాలిటిక్స్లో సహజంగానే. అవును. బట్ రోబోకు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భావోద్వేగాలు ఉండవు. ఉండవు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ఒకడ అగ్గి పుట్టేయాలనుకుంటారు, ఒకడ ఉద్రేకాలను ఆవేశాలను చల్లార్చాలనుకుంటారు. ఏఐకి ఆ విచక్షణ ఎక్కడ ఉంటుంది? అంటే స్పోక్స్ పర్సన్గా ఏఐనే పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? బేసిక్గా పర్సనాలిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఏఐ వెళ్ళగలుగుతుందా మరి ప్రజల్లోకి? అంటే ఒక డిఫరెంట్ పద్ధతిలో నేను పార్టీ పెడుతున్నాను. ఇది ఒక ఆకర్షణ, ఒక డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు మీరు అది ఆయన చెప్పకపోతే మీరు డిస్కషన్ చేసేవాళ్ళు కాదు కదా ఏఐ గురించి. అవును. ఒక డిబేటబుల్ అంశం, ఒక ఆకర్షణ. మ్మ్. ఎప్పటికి ఇట్లే ఉంటుంది అంటే ఉండదు. బిగినింగ్లో ఏదో ఒకటి సెన్సేషన్ చేయాలి కాబట్టి మ్మ్. ఏఐని స్పోక్స్ పర్సన్గా ఆయన పెట్టాడు అనుకోవచ్చు. మ్మ్. లేదా నాకు అందరినీ ఏఐ ప్రెస్ మీట్కి ఎవరు హాజరవుతారు? ఏఐకి ప్రెస్ మీట్ అవసరం లేదు కదా. మ్మ్. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఏఐని ప్రశ్నించవచ్చు కదా డిజిటల్ మీడియా ద్వారా. ఏఐ కరెక్టే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏఐ అనుకుందాం. ఏఐకో నంబర్ ఉంటుంది, ఏఐకో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఫోన్ చేసి క్వశ్చన్స్ అడగవచ్చు. అడిగినప్పుడు అది ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు అలెక్సా ఉంది, ఎక్కడో అమెరికాలో ఉండి అలెక్సా ట్యాప్ బంద్ చేసేయి, అలెక్సా ఇవాళ ఎంత వాటరు బకెట్లలో నిండింది, మనం కన్జ్యూమ్ చేసాం ఎంత వాటర్ని, ఇంకా ఎంత వాటర్ ట్యాంక్లో ఉంది, అలెక్సా ఫ్రిడ్జ్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇట్లా ఏదైనా అడగవచ్చు కదా. అంటే నలుగురిలో ఉండి చిట్ చాట్ చేసేది వేరు కదా. నలుగురిలో చిట్చాట్ ఏఐ చేయదు. ఏఐకి ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు. ఒకవేళ అందరు పోయి ఒక దగ్గర కూర్చొని కూడా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకు తగ్గట్టుగా స్టాక్ సమాచారాన్ని మాత్రమే ఏఐ ఇవ్వగలుగుతుంది. ఏఐకి భావోద్వేగాలు ఉండకపోవచ్చు. ఏఐ దగ్గర స్టాక్ ఆన్సర్సే ఉంటాయి, క్రియేటివిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ప్రశ్నించాలి అనుకుంటే టీఆర్పీ స్పోక్స్ పర్సన్ ఏఐ నువ్వు ఇప్పుడు మాకు సమాధానం చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుందని మేము ఇలా క్వశ్చన్ చేయాలా? చేయొచ్చు. ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంది ఫలానా అంశం మీద అంటే దాని మీద ఆయన ఆల్రెడీ ఏదన్నా స్టాండ్ ఎక్కడన్నా ప్రకటించి ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చెప్తుంది మనకు. ఇప్పుడు ఆయన పార్టీ గురించి ఒక గంట ఉపన్యాసం ఇచ్చాడు, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను ఏఐ క్యాప్చర్ చేస్తుంది. నీ పార్టీ లైన్ ఏంటంటే అది చెప్తుంది. బీసీల పట్ల మీ పార్టీ కమిట్మెంట్ ఏంటంటే చెప్తుంది. కానీ టిపికల్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి గారు ఒక సంఘటనలో ఈ రకంగా వ్యాఖ్యానించాడు, దీని మీద మీ సమాధానం ఏంది టీఆర్పీ పార్టీది అని అన్నాం అనుకో, అన్నప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. అది అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడదు, సాఫ్ట్ లాంగ్వేజ్ వాడినా కూడా అది ఏ రకమైన గ్రాస్ప్ వేస్తుంది,
రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి అనేది మనకు చెప్పలేము. ఇప్పుడు బేసిక్గా పరామర్శ వాటికి అంటే ఏదైనా ఇంపార్టెంట్ డెత్ అది జరిగినప్పుడు లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయాలి, పరామర్శించాలంటే మరి స్పోక్స్ పర్సన్ వెళ్ళాలి కదా అంటే సమ్టైమ్స్. పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, స్పోక్స్ పర్సన్ వెళ్ళాలని ఏం లేదు కదా. అంటే సమ్టైమ్స్ స్పోక్స్ పర్సన్ కూడా ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ఏఐని స్పోక్స్ పర్సన్ పెట్టినప్పుడు అది అది ఒక మనిషి కాదు కాబట్టి అది పోయేదేమి ఉండదు. కాకపోతే మీ విలేకరుల ప్రశ్నలకు కావచ్చు, మీడియా ప్రశ్నలకు కావచ్చు, లేకుంటే ఎవరైనా టీఆర్పీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కావచ్చు, చాటింగ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, కొన్ని ఫీడ్ చేసి పెట్టవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఏఐని మొత్తానికి రాజకీయ నాయకుడిని చేయాలని చూస్తుంది అంటే ఏఐని ఉపయోగించుకోవాలని చూస్తున్నది. బట్ అదొక సెన్సేషన్ అవుతున్నది. అది ఆయన ఒక కొత్త పద్ధతిలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయ్యేటట్టు ఎక్కడ కనిపించట్లేదు. వర్కౌట్ అంటే పరిమితంగా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ పార్టీ పాలసీస్ అది గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. వాళ్ళ ఏఐని అడగాల్సిన అవసరం లేదు. తీర్మానం మల్లన్న స్పీచ్లో హైలైట్స్ ఏందని అన్నారు అనుకోండి, నిన్న మీటింగ్ హైలైట్స్ వస్తాయి. ప్రీవియస్ స్పీచెస్ హైలైట్స్ అన్నారు అనుకోండి, ప్రీవియస్ స్పీచెస్ హైలైట్స్ వస్తాయి. ఒక దాని మీద ఆయన స్టాండ్ ఏంది అని అన్నప్పుడు గతంలో ఆయన మాట్లాడుంటే అది తీసుకొస్తుంది, గతంలో మాట్లాడకపోతే తీసుకురాదు. తర్వాత ఏఐ ఎట్లుంటుందంటే, ఇప్పుడు తీర్మానం మల్లన్న మీద గతంలో వచ్చిన ఆరోపణలు ఏందని ఎవరైనా అడిగిన అనుకో ఏఐని, బ్లాక్మెయిల్ అని వస్తుంది. ఆయన మీదనే వ్యతిరేకంగా గతంలో కొంతమంది ఆయన మీద బ్లేమ్ చేశారు. ఇట్లాంటివి వస్తాయి. అంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ టెక్నాలజీ అనేది, రెండు వైపులా పదనున్న కత్తి. అది ఒక్కోసారి మనకు నెగిటివ్ కావచ్చు, ఒక్కోసారి పాజిటివ్ కావచ్చు. ఏఐని జాగ్రత్తగా ఒక పర్టికులర్ పర్సన్ హ్యాండిల్ చేయగలిగితే దాని వెనకాల కొంత ఫీడింగ్ అవి ఇవన్నీ ఇచ్చి ఉంటే కొంత ఉపయోగపడుతుంది. రైట్. ఇంకా ఈ టీఆర్పీ పార్టీ విషయానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో దీని వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అంటే నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే మల్లన్న స్వయం కృషితోనే ఎదిగిన నాయకుడు మొదటి నుంచి కూడా. ఆయన ఒక మీడియా పర్సన్గా వచ్చి అందులో ఒక స్క్రీన్ మీద ఒక పాత్ర, తీర్మానం మల్లన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంలో అతను బాగా జనాన్ని. స్వయం కృషి అంటే ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ ఆయన ఛాయ్ కూడా పైసలు లేవు అని స్వయం అక్కడి నుంచి వచ్చి ఈ రోజు పార్టీ పెట్టాడు. అది కూడా పెద్ద అంటే 5 స్టార్ హోటల్లో తీసుకెళ్ళి చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు పరోక్షంగా మద్దతు ఇచ్చే బీసీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు బీసీలలో ధనవంతులు లేరని అనుకోలేము, ఎంతోమంది ఉన్నారు. దానిలోకి మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కరోజు ఈవెంటే కదా. హెలికాప్టర్తోనే ఆయన వరంగల్ పోయాడు. హెలికాప్టర్ ఎవరైనా స్పాన్సర్ చేయవచ్చు, లేదా ఆ ఒక్కరోజు కోసం ఒక 60-70 లక్షలు ఖర్చు అవుతాయి. ఎవరన్నా ఆయన చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు కరెక్షన్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. సరే, ఒక డౌట్ ఇక్కడ నాకు బేసిక్ ఏంటంటే, ఈయన పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు కానీ మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎందుకు తీర్మానం మళ్ళీ పెద్దగా స్పందించలేకపోయాడు, వెళ్ళి కొట్లాడలేకపోయాడు ప్రభుత్వంతో? అది ఆయన నన్ను అడిగితే నేనేం చేయాలి అంటే మామూలుగా నేనేమంటున్నా అంటే, ఆయన జనరల్గా ఇప్పటిదాకా ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఆయన పాపులర్ కావడానికి ఆయన ఉపయోగించుకున్న వెపన్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ఒక పరుష పదాలు వాడడము, కొంతమందిని బాడీ షేమింగ్ అంటాం కదా, అట్లాంటి అంత అధ్వానంగా కాకపోయినా పేర్లలో అట్లాంటి బాతకాన్ పోషెట్ అని ఇట్లాంటివి కొన్ని వాడిండు ఆయన. కొంతమంది విషయంలో అటువంటి పదాలు వాడాడు. సో మనం అందరితో జమగట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగాలి. సోషల్ మీడియా బీసీల కోసం కాదు కదా. లేలే, ఆయనకి ఏంటంటే మొదటి నుంచి అదొక బీసీల గొంతుగానే ఆయన ఉన్నాడు, అందులో అనుమానం లేదు. బట్ ప్రభుత్వం యొక్క పనులను ఎక్కడ విమర్శించాలనే దానిలో అతను ఆ సోషల్ మీడియా ద్వారా బాగా ఉపయోగించుకున్నాడు. సో అది కొంత ప్రభుత్వం పట్ల కొంచెం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఆయన ప్రచారం అనేది ఆకర్షించింది. ఆయన మాట్లాడిన పదాలు, భాష ఇట్లాంటివన్నీ కొంతమందిని హర్ట్ చేసింది. హర్ట్ చేయడంతో కొంతమంది ఆయన మీద దాడులు చేశారు, కొంతమంది కేసులు పెట్టి జైలు పంపారు. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. బట్ ఎప్పుడు వార్తల్లో ఉన్నాడు. వార్తల్లో ఉండడం వల్ల ఆయన పట్ల ఒక ఆకర్షణ ఉంది. ఏం చేస్తాడు అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఈ ఎంటైర్ తన జర్నీలో చూసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. తనను తాను ఎదగాలి అన్న తపన తప్ప ప్రజలకి ఇది న్యాయం చేయాలి అన్న ఆరాటం కానీ పోరాటం కానీ ఎక్కడ కనిపించలేదు. వాస్తవంగా ప్రజల్ని అడ్డు పెట్టుకుని ఎదుగుతున్నాడు. చూసే వాళ్ళ కోణం బట్టి ఉంటుందమ్మా అది.
ఇప్పుడు ఆయనను అనుసరించే వాళ్ళు ఏమనుకుంటారు, మన గురించి మాట్లాడే ఒక మునగాడు వచ్చిండు అని అనుకుంటారు. ఎందుకంటే బీసీల విషయంలో అంత పరుష పదాలతోని అంత గట్టిగా నిలబడ్డ వ్యక్తి మరొకరు కనబడరు మనకు. రెండవది బీసీలలోంచి నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి నేను ఒక పార్టీ పెట్టి దానికి నేనే చీఫ్ని అవుతా ఇట్లా ఎవరు చెప్పలే ఇప్పటిదాకా. కొంతమంది వచ్చిన వెళ్ళిపోయిన కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు ఆ కసి ఉంది, నాకు ఆ పట్టుదల ఉంది, ఆ వాక్యూమ్ తను చేయాలనుకుంటుండు, చేయాలనుకుంటున్నాడు. భర్తీ చేయాలనుకుంటు. ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అది ఇప్పటి వరకు ఒక బీసీ నాయకుడు ఎవరు కూడా ఇంత కసితోని బయటకు అనౌన్స్ చేయలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండో అందరికి ధైర్యం వచ్చింది, చాలామంది ముందుకు వచ్చారు. సో ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ముందున్న ఎజెండా కూడా అదే. బీసీకి ముఖ్యమంత్రి లేడు ఇప్పటిదాకా. ఆంధ్రప్రదేశ్లో రాలేదు, సమైక్య రాష్ట్రంలో, తెలంగాణలో కూడా రాలేదు. కాబట్టి నేనే అవ్వాలి, నేనే అవుతాను ఆ పట్టుదలతోనే ఆయన ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. ఇది ఒక ముందడుగు పార్టీ పెట్టడం అనేది. నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకున్న వానికి ముందు రాజకీయ పార్టీ కావాలి. తను ఏ పార్టీలో పోయినా ముఖ్యమంత్రి దాకా రానియరు అనేది ఆయనకు తెలుసు. అంటే టీఆర్పీ పార్టీలో అసలు ఎవరైనా జాయిన్ అవుతారని విశ్లేషించవచ్చా మనం? చెప్పలేం కదా, నిన్ననే కదా పుట్టింది అది. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టగానే అంటే మరో ప్రజారాజ్యం పార్టీ కావచ్చా? అట్లెందుకు అనుకోవాలమ్మా? ప్రజారాజ్యం ఎందుకు ఫెయిల్ అయిందో అది అధ్యయనం చేసి ఆయన పెట్టి ఉంటాడు కదా. ఒకటే చెప్పగలుగుతా, సస్టైన్ అవుతుంది, అధికారంలోకి వస్తుందా, ఎమ్మెల్యే సీట్లు గెలుతుందా నేను చెప్పలేం. కానీ ఒక చిరంజీవి కాంగ్రెస్లో కలిపినట్టుగా ఈయన కలపకపోవచ్చు, కొంతకాలం పాటు మనగలుగుతాడు. ఆయన అనుకున్న బీసీలు ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు ఆదరించినట్టయితే ఎదుగుతాడు. ఒకవేళ ఆయన అధికారంలోకి రాకపోయినా కొంత బీసీ ఓట్లను తను ప్రభావితం చేయగలుగుతాయి. అంటే ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందంటారా రానున్న ఆ పార్టీ నిలబడితే చీలుతుంది. ఇప్పుడు ఆ పార్టీ కనుక స్ట్రాంగ్గా నిలబడ్డది అనుకోండి 3 ఏళ్లలో. గతంలో దేవేందర్ గౌడ్, సామాజిక తెలంగాణ పేరుతో వచ్చిన చిరంజీవి, వీళ్ళు ప్యూర్లీ బీసీ కాన్సెప్ట్తో రాలే, తెలంగాణ అనేది ప్రధానంగా పెట్టుకొని వచ్చారు. అప్పుడు ఒక తెలంగాణ మహోద్యమం నడుస్తున్న సమయం. విజయశాంతి వచ్చినా కూడా అదే పేరుతో వచ్చింది, తెలంగాణ పేరుతోనే. బట్ బీసీ అనే నినాదంతో కొండ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కొంతమంది, నారగోని నిన్న అక్కడ కూర్చున్న వీళ్ళు కొంతమంది పెట్టారు, కానీ అంతగా అది సక్సెస్ కాలే. బట్ వాళ్ళతో ఈయనను పోల్చలేము. బాగా పట్టుదల మనిషి కాబట్టి, మీడియా నుంచి వచ్చాడు కాబట్టి, సోషల్ మీడియాను ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకున్నాడు కాబట్టి సస్టైన్ అవుతాడని అనుకుంటున్నాను. రైట్. సో ఇంకొక విషయానికి వస్తే కనుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఇచ్చినటువంటి 10 గ్యారెంటీలు ఏది సరిగ్గా అమలు చేయకుండా ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలే కట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రీసెంట్గా మన టైమ్స్ నౌన్లో కూడా వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి మనకి క్లియర్గా కనబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే బిల్స్ అవి సరిగ్గా అదే ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చి ధర్నాలు దీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే ఇటు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా అదే పరిస్థితి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే రీసెంట్గా హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జీతాలు సరిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు హిమాచల్ ప్రదేశే పరిస్థితి రేపొద్దున తెలంగాణకి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి నెల కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని జీతాలు ఇస్తున్నారు. బట్ ఎంతకాలం వాళ్ళు ఇస్తారు, ఎంతకాలం సస్టైన్ అవుతాడు? అల్టిమేట్గా ఏమైందంటే జీతాల కోసం ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం ఆగిపోతాయి, సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి. అట్లా రెండింటిని ఆపగలిగితే ఆయన జీతాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మన రెవెన్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓ 18,000 కోట్లు ప్రతి అంటే హిమాచల్ ప్రదేశ్లో బేసిక్గా రియల్ ఎస్టేట్ పడిపోయింది, జీడిపి వృద్ధి రేటు పడిపోయింది, అటు ఇక్కడ కూడా పడిపోయింది, మన దగ్గర కూడా పడిపోయింది. కాకపోతే కేసీఆర్ గారు వేసిన బలమైన పునాది వల్ల ఆ జిఎస్డిపిలో కొంత గ్రోత్ ఉన్నది. బట్ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ, జిఎస్డిపి వేరు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వేరు. అంటే చాలా వరకు మ్యాచ్ అవుతుంది. బట్ చాలాసార్లు ఏమైందంటే ఇప్పుడు పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమల ఉత్పత్తులు పెరుగుతూనే ఉంటాయి, దానివల్ల గవర్నమెంట్కి వచ్చే కొన్ని ట్యాక్స్లు వస్తాయి. కానీ సంక్షేమ పథకాల పేరు మీద మీరు ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం, ఎక్కువ ఉచితాలు ఇవ్వడం వల్ల ఏమైందంటే జిఎస్డిపి పెరిగినా కూడా ఆర్థిక సంక్షోభం ప్రభుత్వంలో వస్తుంది. అంటే వచ్చిన డబ్బును ఎట్లా మేనేజ్ చేయాలనేది కనుక అవగాహన లేకపోతే, దాన్ని ప్రాపర్ పద్ధతిలో కనుక మనకి ఇంత రెవెన్యూ వస్తున్నది, దీనిలో వడ్డీలకు ఇంత పోతుంది, జీతాలకు ఇంత పోతుంది, అభివృద్ధికి ఇంత పోతుంది, ఈ ప్లానింగ్ అనేది ఉండాలి, ప్రయారిటీస్ అనేటివి ఉండాలి.
లేకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు అప్పులు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ రెడ్డి 2 ఇయర్స్లో చేస్తారు. ఇటు గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా ఆప్షన్కి వేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అదే ఎంతకనే ఇస్తారమ్మా. ఇప్పుడు కొన్ని కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, కొంత హై రైజ్ బిల్డింగ్స్ కట్టే కొన్ని అనువైన స్థలాలు ఉంటాయి. అవి అయిపోయాక మళ్ళీ ఏం చేస్తారు? మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ స్థలాన్ని పెట్టకపోతే కోట్లు అడ్డుకున్నాయి. హెచ్సియు. ఇలా మరి అందుకే ఇప్పుడు ప్రతి దగ్గర ఆ అవకాశం రాదు. ఏదో కొన్ని ఉన్నాయి, ఇంకా ఆ కొన్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు లెటర్ పూర్వకంగా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము టెక్నికల్గా అని చెప్పేసి అని 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి జగదీష్ రెడ్డి గారు కూడా మన రీసెంట్గా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏం చెప్తారంటే వీళ్ళ మీద అసలు ఏ పార్టీలో ఉన్నట్టు వీళ్ళు ఏం జరుగుతుంది? మనం చూడాల్సింది అది కాదు. బీఆర్ఎస్ అంటే ఎందుకు భయం? ఇప్పుడు ఎన్నికలలో రాజీనామా చేసి స్పీకర్ ఒకవేళ డిసిషన్ తీసుకున్నాడు, డిస్క్వాలిఫై చేస్తాడు. డిస్క్వాలిఫై చేస్తే ఏమైంది? ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. లేదా వాళ్ళంతటా వాళ్ళే పార్టీ మారినందుకు రిజైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జరిగేది ఏంది? ఎన్నికలే కదా. ఎన్నికలకు పోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి వాళ్ళు ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు. ఎన్నికలకు పోతే ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి మరి? నేను అనేది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ భయం వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదా వాళ్ళైనా రిజైన్ చేయాలి. అందరికీ తెలుసు వాళ్ళు కాంగ్రెస్లో పోయారని. ఎందుకు వాళ్ళు ధైర్యం చేయట్లేదు, ఎందుకు సంకోచిస్తున్నారంటే దానివల్ల ఒక ఇన్ఫరెన్స్ మనం బయటికి తీయాల్సింది ఏంటంటే వాళ్ళకు వణుకు పుడుతున్నది ఎలక్షన్ అంటేనే. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, ప్రజల లోపల పూర్తిగా పతనం అయిపోయింది. ఎవరు ఎలక్షన్లో పోటీ చేసినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఆ భయంతో వాళ్ళు మళ్ళీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది ఎక్కడ అంటే ఇక స్పీకర్ని అనడమో వాళ్ళని అనడమో కాదు, వణుకు పుడుతున్నది ఎన్నికలంటే. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితి. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇవాళకి వాళ్ళ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? ఇది ఒక భయము. ఈ భయం ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజల్లో వచ్చిన పశ్చాత్తాపము, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సు. వాళ్ళు పోయింది కాంగ్రెస్లకు, మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద గెలుస్తామనే ధైర్యం లేదు. ఆ భయంతో వాళ్ళు ఈ రకంగా పిల్లి మొగ్గలేస్తున్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన ఇంకా గడువు ఎక్కువగా తీసుకునేటట్టు ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా అంటే ప్రస్తుతం మాట్లాడట్లేదు. అసలు ఆయన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటు పడాలంటే ఆయన మీదే పడవాలి. ఎందుకంటే పార్టీ ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది, ఎవిడెన్స్ అది క్లియర్గా ఉంది కాబట్టి ఆయన మీద ఫస్ట్ వేటు పడాలి. ఎట్లాగో తప్పదు ఆయన మీద. ఎందుకంటే ఎవరు మేము ఆ పార్టీలో ఉన్నాం ఈ పార్టీలో ఉన్నాం అన్న ఆయన మాటలు మాత్రం ఎవరు విశ్వసించారు. కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. బీఫామ్తోనే ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్, కాబట్టి ఆయనకు తప్పదు ఎన్నిక. సో ఖైరదాబాద్ లో పక్కా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఆయన మీద నేను కాంగ్రెస్కు రిజైన్ చేసిన అన్నా కూడా సాధ్యం అవుతుందా అని అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉన్నా కూడా, ఎవరి చేతిలో ఉన్నా దానం నాగేందర్ని ఎవరు కాపాడలేరు. మిగతా వాళ్ళనంటే స్పీకర్ డిసిషన్ తీసుకోవచ్చు. వీళ్ళను బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు కాబట్టి నేను ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నా అని రాయొచ్చు. దాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేయొచ్చు మళ్ళీ. రైట్ సార్, మీరు అంటే నేను బేసిక్గా మీ ప్రతి ఇంటర్వ్యూ కాళేశ్వరం గురించి ప్రతిదీ కూడా నేను క్లియర్గా చూస్తూ ఉంటాను. నాకున్నటువంటి డౌట్ ఏంటంటే సిబిఐ అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు తీసుకుంటుందా? ఎందుకంటే వీళ్ళు పీసీ ఘోష్ నివేదిక ప్రకారం హైకోర్టు అయితే పీసీ ఘోష్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయొద్దు ఆ బేస్ మీద అని చెప్పేసి అని సిబిఐకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి అని. బట్ సిబిఐ ఏ బేస్ మీద ఈ కేసు తీసుకుంటుంది? అసలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఫస్ట్ ఏంటంటే అది ఇంజనీరింగ్ సంబంధించిన వైఫల్యాల గురించి ఎక్కువగా ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇంజనీర్ల నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ వైఫల్యం, డిజైన్ లోపము ఇట్లాంటివి కూడా చెప్పింది. పీసీ ఘోష్ కూడా దాన్నే రాశాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో అర్ధరాత్రి డిసిషన్ తీసుకున్నారో అది పీసీ ఘోష్ రిపోర్టు తర్వాతనే కదా. కాబట్టి కోర్టు ఎప్పుడైతే ఆబ్జెక్షన్ చేసిందో ఆ కోణం నుంచి అయితే సిబిఐ తీసుకోవడానికి లేదు. వాళ్ళకి ఇచ్చిన సెక్షన్ 6 ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఆ చట్టం ప్రకారంగా వాళ్ళు ఆ 6 కింద ఇచ్చిన నోటీస్ కానీ లెటర్ కానీ ఏదైతే ఉందో అభ్యర్థన, దానిలో కనుక పీసీ ఘోష్ అనే పదం ఉంటే సిబిఐ తీసుకోవడానికి లేదు. దాని బదులు ఎన్డీఎస్ఏ అని పెట్టారనుకోండి, సిబిఐ తీసుకోవచ్చు. సేమ్ రిపోర్ట్ మీద ఎన్డీఎస్ఏ నివేదికనా? ఎన్డీఎస్ఏ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ. ఓకే. పీసీ ఘోష్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే
ఈ కోర్టులో కేసు అయిపోయేదాకా సిబిఐ తీసుకోదు, ఎందుకంటే దాని మీద స్టే ఉంది కాబట్టి. ఎన్డిఎస్ఏ మీద అని అన్నప్పుడు పీసీ ఘోష్ పదం లేదనుకోండి అలా, అప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు. కానీ వాస్తవంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఏం లేదు ఆడ. ఇది కరప్షన్ మీద అలిగేషన్స్ లేవు, నిర్ధారణలు లేవు, ఎన్డిఎస్ఏ ఏం చెప్పలేదు దాని మీద. ఇర్రెగ్యులారిటీస్ అని ఉన్నాయి. ఇర్రెగ్యులారిటీస్లలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సిబిఐలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ పరిధిలోకి అయితే తీసుకోవడానికి ఉండదు, ఇంజనీరింగ్ అనేది పరిధిలోకి రాదు. ఇక అప్పుడు వాళ్ళు ఒకవేళ ఎంక్వైరీ టేకప్ చేసినా ఇంజనీర్లను పెట్టుకొని చేయాల్సి వస్తుంది. బట్ ఇది మోడీ గారు సెక్షన్ 5 కింద, వీళ్ళు సెక్షన్ 6 కింద అడిగారు కదా, సెక్షన్ 5 కింద ఆయన శాంక్షన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ సిబిఐ తీసుకోదు. మరి ఒకవేళ ఇస్తారా మోడీ గారు, ఇస్తే చచ్చుకుంటే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రభుత్వమే ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తుంది. కానీ అలా సిబిఐ ఎంక్వైరీ చేయగలిగిన అంశాలు ఏం లేవు అలా. రైట్. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరప్షన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంది. మొన్న ఫార్ములా ఈ రేస్ మీద కూడా ఏదైతే ఏసీబీకి అప్పగించిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని గవర్నర్కి ఏదైతే అప్పగించిందో, ఇంకా గవర్నర్ ఆమోదం రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ కరప్షన్ ఏదైతే 54.78 కోట్లు కరప్షన్ జరిగిందని చెప్పేసి అని ఇటు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు అమ్మా, ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినావు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయి ప్రకాష్ గారు నా మీద అటాక్ చేశారు అని అంటే ముందైతే కేసు రిజిస్టర్ చేస్తారు కదా. ఏ బేస్ మీద అటాక్ చేశారని ఎంక్వైరీ ఉంటుంది కదా. ఏదో పెడతావు నువ్వు, ఏదో కారణం పెడతావు, ముందైతే నా మీద కేసు అయింది కదా. ఓకే. తర్వాత మీడియా వాళ్ళందరూ వచ్చేసి నన్ను దోషిగా ముందే చిత్రిస్తారు కదా. కేసు పెట్టడానికి ఏముంది, రుజువు కావాలి కదా. కాబట్టి అది నిలబడవు అవన్నీ. అంటే రుజువు అవ్వలేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏం తీసుకోవచ్చు అంటారు? అసలు ఇప్పుడు నిజంగానే అవినీతి గురించి వాళ్ళు నిరూపించదలుచుకుంటే ఈ 18 నెలలు అవసరం వాళ్ళకు. నిజంగానే ఏదన్నా ఉంటే ఎప్పుడో బయటపెట్టేవాళ్ళు కదా. 11 ఏళ్ళ నుంచి మోడీ గారు కాళేశ్వరం గురించి 11 ఏళ్ళల్లో ఒక 7 ఏళ్ళ నుంచి అవినీతి అవినీతి అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ మంత్రి ఏమో సాక్షాత్తు పార్లమెంట్లో అవినీతి లేదన్నాడు. బట్ వాళ్ళైనా మరి వాళ్ళ చేతిలో ఈడీ ఉంది, వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, వీళ్ళ చేతిలో ఏసీబీ ఉంది, వీళ్ళ చేతిలో సిఐడి ఉంది. మరి రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎందుకు చెప్పట్లేదు? అంటే అవినీతి లేకనన్నా పోయి ఉండాలి, వీళ్ళు అసమర్థులన్నా అయి ఉండాలి, ఏదో ఒకటి ఒప్పుకోవాలి వాళ్ళు. అయితే అవినీతి అన్నా లేకపోయి ఉండాలి. ఇన్నేళ్ల నుంచి మీరు బయట పెడతలేరు అంటే. ఇప్పుడు కాళేశ్వరం అనేది 13 జిల్లాల్లో ఉంది. 13 జిల్లాల్లో ఎంత లేదన్నా ఒక 50-60 మండలాలలో పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడైనా ఒక్క దరఖాస్తు ఉన్నదా అవినీతి మీద? లేదు. మరి ఏ ఆర్గనైజేషన్ ఇచ్చిందా? ఏ ఎమ్మెల్యే అని ఇచ్చిండా? ఏ ఎంపీ అని ఇచ్చిండా? అధికారులు ఎవరన్నా ఇచ్చారా? మరి దేని మీద విచారణ జరుగుతుంది అవినీతి అని? ఊరికే గాలి మాటలు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఈ కార్ రేస్ ఉంది, ఎవరికి పోయినాయి డబ్బులు? గ్రీన్ కో కంపెనీకి డైరెక్ట్గా నేను అనేది ఓపెన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, అది వాళ్ళ ఒప్పందంలో భాగంగా జరిగిందే. అది నీకు నిజంగానే కేటీఆర్ అకౌంట్లోకో కేటీఆర్ బినామీల అకౌంట్లోకో పోతే ఆయన ముద్దాయి అవుతాడు. మరి ఇప్పటిదాకా అటువంటి ఆధారాలు లేవు కదా. మరి కేవలం ఆరోపణ చేసినంత మాత్రాన రుజువు అవుతుందా? సిబిఐ చేసినా ఇంకోటి చేసినా కావాలని బదనాం చేయడం ఎలక్షన్ల దాకా నడిపిస్తారు. అంటే ఎందుకో బీఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాలు, అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత ఎక్కడో కొంచెం డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. డౌన్ కాలేదు. ఒక పాము కుబుసం ఇస్తుంది చూడు, ఆ కుబుసం ఇచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇవాళ బీఆర్ఎస్ అంత ఉత్సాహంగా ఉన్నది. మనము ఎప్పుడు కూడా మన బలాన్ని శత్రువు కదలికల నుంచి అంచనా వేయాలి. ఒక్కొక్కరు మనకి వస్తున్నారు, బీఆర్ఎస్ ఎదుగుతున్నది, మళ్ళీ దీన్ని ఎట్లా కొట్టాలి. అందుకే ఏం చేయలేక హరీష్ రావుకును కేటీఆర్ మధ్యలో ఏదో తగాదాలున్నాయని చూపెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మొన్ననే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, ఇట్లా జరిగితే బాగుండు, ఈ పార్టీ తనంతర తను విచ్ఛిన్నమైపోతే బాగుండు, ఇంట్లో ఉన్నోళ్ళు కొట్టుకుంటే బాగుండు. ఏందమ్మా ఇది? జూబ్లీ హిల్స్ లో అసలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా సార్? ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారం బీఆర్ఎస్కి అనుకూలంగా. సర్వేల విషయం పక్కన పెడదాం సార్, ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా ప్రజలు ఒపీనియన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదమ్మా, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆ సీటు బీఆర్ఎస్ది, రెండోది గోపీనాథ్ 3 సార్లు గెలిచిన వ్యక్తి, ఆయన మీద సానుభూతి ఉంటుంది. ఆయన ఏం పెద్ద సుసంపన్నంగా ధనవంతుడు అయినట్టు ఎక్కడ కనబడతలేదు. లేనప్పుడు ఆయన మీద ఆరోపణలు కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఆరోపణలు అయితే ఏం లేవు. మరి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రెండోది
జనరల్గా కూడా వాతావరణం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. అది గోపీనాథ్ కాకపోయినా ఇంకొకరైనా ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా వాతావరణం ఉంది. ఇందాకనే చెప్పాను నేను, వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పడానికి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలుస్తామని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఇది ఖైరతాబాద్, జూబ్లీస్ పక్కపక్కనే ఉంటాయి. కాబట్టి ఆ డౌట్ ఎందుకు ఉండాలి? నేనేం జ్యోతిష్కుని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ ఫెయిల్యూరే బీఆర్ఎస్ గెలుపుకు కారణం కావచ్చు, గోపీనాథ్ సెంటిమెంట్ కూడా కారణం కావచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.